హాయ్ అందరికీ, నేను మీ ఆచారి. ఇదివరకు వీడియోలో ఒక పెన్ డ్రైవ్ ద్వారా డిజైన్ చెక్కొచ్చని మీకు వివరించాను. మరి అదే పెన్ డ్రైవ్లోకి డిజైన్ ఎలా వస్తుందన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇంకా మనం ఈ కంప్యూటర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇలాగా విధంగా సరే కదా. ఇది సిఎన్సి మిషన్ యొక్క యాప్ అనమాట. ఆర్ట్కామ్ 9 మరియు ఆర్ట్కామ్ 8 అనేవి రెండు ఉంటాయి. దీనికి ఓన్లీ ఈ డిజైన్ వర్క్కి ఉపయోగపడతాయి. చూడండి, ముందుగా మనం కొలతలు తీసుకున్న వాటిని కంప్యూటర్లో కొలతలు అనేవి ఇవ్వాలి. మనం ఏదైతే తీసుకుంటున్నామో దాని కొలతలు ఒక డోర్ అని, ఒక మంచం అని కొలతలు అనేది మనం ఇవ్వాలి. ఈరోజు మనం 6x6 మంచం యొక్క లెగ్ బోర్డ్ అనేది ఫైల్ అనేది చేస్తామండి. చూడండి, ఇలా ఈ ఫైల్ అనేది ఇలా తీసుకొని దీంట్లో పేస్ట్ చేసుకోవాలి. చూడండి, కస్టమర్ ఈ ఫైల్ ఎంచుకుంటారు అనమాట. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా వస్తుంది డిజైన్ కూడా. అది మీరు లాస్ట్లో మీరే చూడండి. ఇలా ఫైల్ ఇచ్చిన తర్వాత మనకి సిస్టంలో ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఒక 3 or 4 minutes జరుగుతుంది. ఇది మనం ఈ కంప్యూటర్లో ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా ఆ చెక్క పైన డిజైన్ అనేది ఎలా వస్తుందండి. మన దీని మీద ఎటువంటి పొరపాటు జరిగినా డిజైన్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుద్ది అనమాట. అందుకే ఈ డిజైన్ అనేది చేసేటప్పుడు 1 or 3 times చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి డిజైన్కి. మనకి ఏ తేడా ఏటనేది మనకి కంప్యూటర్లోనే చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనం చూసి ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇది కొద్దిగా కష్టంతో ఉంటుంది. ప్లస్ అలాగే మనకి ఫైల్ అయిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది, చాలా సింపుల్గా అయిపోయింది అనిపిస్తుంది. డిజైన్ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది లేదు, చాలా క్లారిటీగా వస్తుంది, మనకి ఏదైనా తెలిసిపోద్ది. మనకి ఏ పొరపాటు అయినా దీంట్లో తెలిసిపోద్ది. మనకి చెక్క డిజైన్ వరకు చూడవసరం లేదు. చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఇలా వచ్చేస్తాం డిజైన్. ఈ రెడ్ మార్క్ అనేది దగ్గరికి వచ్చేసితే మనకి ఆల్మోస్ట్ మనకి డిజైన్ ఫైల్ అనేది అయిపోయినట్టే. ఇంకా అది చూడండి, ఈ విధంగా అయిన ఫైల్ని మనం ఏవైతే అనుకున్నామో ఆ విధంగా పేరు అనేది టైప్ చేసుకోవాలి. మనకి ఇలా 3D 2D అని ఉంటాయి ఈ ఆర్ట్కామ్ సంబంధించిన. అవి అనేది మనం ఫైల్ చేసి 2D అనగా మనకి ఇలా సేవ్ చేసుకుంటూ 3D ఫైల్ ఒకటి మనం తీసుకోవాలి. అన్ని 2 names సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి 3D అని ఒకటి ఉంటుంది, ఒకటి 2D అని ఒకటి ఉంటుంది. అది తయారు చేసుకున్న తర్వాత ఇలా పెన్ డ్రైవ్ అనేది మనం తీసుకొని ఇలా CPU కనెక్ట్ చేయాలి. సరే, ఇలా పెన్ డ్రైవ్ CPU కనెక్ట్ చేసిన మన స్క్రీన్ మీద ఇట్లా వచ్చేస్తుంది, అంటే USB కనెక్ట్ అయినట్టు. అప్పుడు దాన్ని ఓకే చేసుకుంటే మనకు ఇదివరకు తీసుకున్న ఓల్డ్ ఫైల్స్ ఉంటాయి, అవి అనేది మనం డిలీట్ చేసుకోవాలి. అప్పుడు అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా అయితే సేవ్ చేసుకున్నామో ఈ పెన్ డ్రైవ్ లాక్కుంటారో చూడండి, ఇది ఇలా ప్రాసెస్ అనేది అవుతుంది. అంటే మనకి ఈ ఫైల్స్ అనేది మనకి పెన్ డ్రైవ్లోకి వచ్చేసినట్టే. అప్పుడు ఈ పెన్ డ్రైవ్ తీసుకొని మనం ఏదైతే మిషన్ అనుకున్నామో మిషన్కి తీసుకోవడమే, మిషన్ రిమోట్ పెట్టేసుకోవడం. ఓకే, చూడండి ఏ విధంగా మిషన్ పెట్టినప్పుడు మనకి డిజైన్ అనేది ఎలా అవుతుందో చూడండి. డిజైన్ అంతా అయిపోయింది. మనకి మంచాలకి అనేది అవుటర్ కటింగ్, ఇన్ కటింగ్ అని ఉంటాయి. చూడండి, ఈ లెగ్ బోర్డ్కి 2 వైపులా కటింగ్ అనేది ఉంటుంది. ఈ కటింగ్ అనేది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా స్లోగా నెమ్మదిగా పెట్టాలి. ఇది లేకపోతే మనకి బిట్లు అనేది ఎక్కువ ఇరిగిపోవడం అది జరుగుతూ ఉంటాయి. దీనికి బిట్ అనేది 6mm బాల్ అని, 5mm 4mm బాల్స్ అని ఉంటాయి. అంటే ఎక్కువ శాతం మనం డిజైన్కి ఉపయోగించేవి 6mm బాల్స్ ఉపయోగిస్తారనమాట. బాల్స్ అనేవి ఇదివరకు మేము మిషన్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు అయితే కొద్దిగా రీజనబుల్గా రేట్లు అండి. ఇప్పుడు హైలీ రేట్లు పెరిగిపోయాయి. అందుచేత మనం బిట్ అనేది చాలా కేర్ఫుల్గా, చాలా స్లోగా వేస్తే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా మనం పెన్ డ్రైవ్కి ఇచ్చిన డిజైన్ ఎలాగైతే ఇచ్చామో సిస్టంలో, అదే మనకి ఈ మిషన్ మీద చూపిస్తుంది. అంటే మనం స్లోగా ఇచ్చుకుంటే స్లోగా వస్తుంది. ఒకవేళ మనకు అర్జెంటు తొందర కస్టమరు మాకు ఇప్పుడు ఇచ్చి, కొంతమంది కస్టమర్స్ ఉదయం ఇచ్చి సాయంత్రంకి ఇచ్చేయమంటారు. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే కొద్దిగా స్పీడ్ అనేది పెడుతున్నాం. ఆ స్పీడ్ పెట్టినప్పుడు డిజైన్ అనేది కొద్దిగా స్పీడ్గా అవుతుంది. చిన్న అక్కడక్కడ చిన్నవి అంటే స్మూత్నెస్ లేకుండా కొద్ది పీస్లా ఉంటుంది.
అయినా మనం పేపర్ కొట్టేసి గ్లాస్ చేసి పేపర్ అనేది కొట్టేసి ఇచ్చేస్తాం అనమాట మనకు అది. చూడండి ఈ విధంగా మనకి ఇలా అవుటర్ కట్ చేసినప్పుడు ఏ చెక్క ఆ చెక్క డివైడ్ అయిపోతుంది అనమాట. చూసారా, మా కస్టమర్స్ ఇంకా మా కార్పెంటర్స్ ఇలా కట్ చేసుకునే పని ఉండకుండా చూడండి ఇలా కటింగ్ అనేది మనకి అయిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. చూసారా ఎంత క్లారిటీగా ఎంత చక్కగా ఉందో. ఇంకా ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకు ఎన్నో పంపిస్తుంటాను. అట్లాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు మరొక వీడియోతో మీ దగ్గరికి వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.